హలో అండి, నా స్టైల్లో ఈరోజైతే చేపల కర్రీ చేస్తున్నాను. మన చేపల కర్రీ స్పైసీగా. ఇక్కడైతే కోయిటి వాళ్ళకైతే నేను ముత్తబ్బాకు షూమ్ చేశానండి. ఈ రెసిపీ చాలాసార్లు చేశాను. మళ్ళీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను చేప రైస్ కోసం రైస్ అయితే ఉడికించుకుంటున్నాను. ఈ రైస్ని అయితే వంచుకోవాలన్నమాట. పలుగ్గా ఉన్నప్పుడు ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి పలుగ్గా వంచుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, చేపలేకి స్టఫింగ్ అనమాట. ఆనియన్, కిస్మిస్, కొత్తిమీర, మసాలాలు వేసుకొని స్టఫింగ్ ఆనియన్ ఫ్రై చేసుకొని తర్వాత మనం చేపలు స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. స్టఫింగ్ పెట్టుకున్న చేపల్ని రైస్లో పెట్టేసి దమ్లో పెట్టేస్తే మనకు చేప రైస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ చేపలు మన చేప కర్రీ కోసం అనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు, వెనిగర్ ఇవన్నీ వేసుకొని ముందుగా చేపలు నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మ్యారినేట్ చేసుకుంటున్నాను. పసుపు, కారపొడి, ఉప్పు, నిమ్మరసము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందని చెప్పేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట. చెరవ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక్క ముక్కగా మిక్సీ పట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను, పచ్చిమిర్చి అనమాట. చూసేయండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చింతపండు గుజ్జు అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను జీలకర్ర పొడి ఇంకా చేప మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు నేను అందాజుగా వేస్తానండి. నాకు కొలతలు తెలీదు, ఏదైనా నేను అందాజుగా వేసేస్తూ ఉంటాను. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, సరిపడ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఈ పులుసును బాగా మరిగించుకోవాలన్నమాట. ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు లేవు కాబట్టి నేను వేయలేదు. తర్వాత చేప ముక్కలు కూడా వేసుకొని బాగా చేప ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 45 మినిట్స్ అన్నా ఉడికించుకోవాలి. దించే ముందు జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఫ్రై చేసి పౌడర్ చేసిన పౌడర్ని వేసేసి ఒక స్పూను అంతే ఉడికించేసి ఆఫ్ చేశాను అనమాట. ఇలా అయితే కోయిటి వాళ్ళు కూడా పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.